హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుతుందాం. ఈరోజు సింపుల్ అండ్ టేస్ట్లీ టమోటా కర్రీ తయారు చేసుకుంటాం రండి. అయితే చపాతీకి అయితే చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ వాళ్ళు కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో కూరగాయలు లేకున్నప్పుడు ఇలా తయారు చేసుకోండి. టమోటా కర్రీ ఇలా చాలా బాగుంటుంది. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది 10 నిమిషాలు తయారు చేసుకోవచ్చు. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రాని ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం. నేనైతే ఒక 1/2 కిలో టమోటా తీసి కట్ చేసుకున్నాను. ఆనియన్ ఒక 2 కట్ చేసుకున్నాను. కరివేపాకు తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 3 వేసుకున్నాను. అల్లం పేస్ట్ తీసుకున్నాను. ఇప్పుడైతే చూడండి, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, కరివేపాకు, టమోటా, ఆనియన్ తీసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ అంటించుకోండి. స్టవ్ అంటించుకొని ఒక కడాయి పెట్టుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడైతే ఆవాలు వేసుకోండి. ఆవాలు అయితే చిటపటైన తర్వాత కట్ చేసిన ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్ వేసుకొని ఇదైతే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోండి. పచ్చి వాసన వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాలు ఇలానే ఫ్రై చేసుకోండి. ఇదైతే చాలా బాగుంటుంది టమాటా కర్రీ తయారు చేసుకుంటే. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 3 వేసుకున్నాను. కట్ చేసి వేసుకున్నాను. ఫ్రై చేసుకోండి. ఇది కూడా పచ్చిమిర్చి ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసిన టమోటాను వేసుకోండి. ఇదైతే ఒక 1/2 కిలో ఉంటుంది. 1/2 కిలో కట్ చేసి వేసుకున్నాను. ఇదైతే మనకైతే ఒక 2 డేస్ అలానే ఉంటుంది. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది టమోటాలు ఎలా కర్రీ చేసుకుంటే. టమోటా వేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను. సాల్ట్ వేస్తే తొందరగా ఉడికిపోతుంది. టమోటా వేసుకొని ఉన్నాను. ఇప్పుడైతే పసుపు కొంచెంగా వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు చిల్లీ పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసుకోండి. నేనైతే పచ్చిమిర్చి తక్కువగా వేసిందని అందువలన చిల్లీ పౌడర్ ఒక 1/2 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. వేసి ఇదైతే బాగా కలుపుకోండి. గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకొని కలపండి. ఇదైతే ఒక 10 నిమిషాలు తయారైపోతుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఇలానే కలపండి. ఇదైతే రైస్కి చాలా బాగుంటుంది. మన ఇంట్లో కూరగాయలు లేకున్నప్పుడు కూడా టమోటాలు ఇలా కర్రీ తయారు చేసుకోండి. ఒక 2 నిమిషాలు ఇలానే ఫ్రై చేసుకోండి. చూడండి, మనము ఒక 2 నిమిషాలు వదిలిన తర్వాత టమోటాలోనే వాటర్ వస్తుంది. చూడండి, మనమైతే ఇలా ప్రెస్ చేస్తే చాలు. గరిటెలోన ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు గరిటెలోనే ఇలా ప్రెస్ చేసుకోండి. చూడండి, ఇలా ఉండాలి. ఒక 2 నిమిషాలు ఇలానే గరిటెలోనే ప్రెస్ చేసుకోండి. ఇట్లా అనుకుంటే టమోటా అంతా ఇదైపోతుంది. చూడండి, ఇలా ఒక 2 నిమిషాలు ఇలా అనుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి, ఇదైతే చాలా బాగుంటుంది టమోటా కర్రీ. చూడండి, ఇలా ఉండాలి. అయితే టేస్ట్ అయితే భలే అదిరిపోతుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీరకు వేసుకోండి. ఇప్పుడు గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొని కట్ చేసిన కొత్తిమీరకు వేసుకోండి. ఇప్పుడైతే టమోటా కర్రీ తయారైపోయింది. ఇదైతే చపాతీకి అయితే చాలా బాగుంటుంది. మీరు ఒక టైం చేసే చూడండి ఫ్రెండ్స్. వేడి చపాతీలో టమోటా కర్రీ వేసి తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోలో కలుస్తాం. ఇదైతే పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇలా చేసియండి. అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇదైతే బాయ్ ఫ్రెండ్స్. మరో వీడియోలో కలుస్తాం.